వందనములు శుభాలు తీసుకుంటూ కొద్దిసేపు చెప్తాను. తర్వాత లంచ్ ఉంటుంది, దయచేసి కొద్దిగా తీసుకొని చిన్నపిల్లలు ముందే కూర్చున్నారు, చక్కగా డిస్టర్బ్ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, కళ్యాణం చూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత ముందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మమతమైన మా తండ్రి రక్షణ కాలం నుండి మంచి కాపాడి గత 2 రోజుల తండ్రి అనేక మాటలు బైబిల్ గ్రంథాల నుండి మాకు చూపిస్తున్నారు. చెప్తున్న బట్టి చూసినా మంచి ఇవ్వండి. ప్రసన్న గారికి సంతోషంగా గారికి మంచి ఆశలు ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని బట్టి చూసుకుంటున్నాం. వారి బిడ్డ మంచి ఆశలు ఇవ్వండి. మేము మాటలు చూడబట్టి చక్కగా ఉంది అర్థం చేసుకొని వాక్య ప్రకారం జీవించాలని చెప్పండి. ఈరోజు చివరి రోజు తండ్రి అనేక మంది తండ్రి మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు వినే వాటిని చక్కగా వచ్చి మనం అనుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరుతో సమర్పిస్తున్నాము తండ్రి. మంచిదండి. ఒకసారి మీకు అందరికీ ఈ బయట ఆడుకోబోతున్నాను. అవునా పిల్లలు మీరు అందరూ ఇట్లా త్వరగా షార్ట్కట్ వస్తారు బయటికి. అనేక మంది ఎస్పెషల్లీ భారతదేశాన్ని హిందూ దేశం అని పిలుస్తారని మనకి తెలుసు. ఇందులో భాగంగా చాలామంది హిందువులు హైందవ సోదరులు సూర్యుడు ఏ విధంగా భావిస్తారు? దేవుడు, సూర్యదేవుడు, కశ్యప మహారాజు అదితి దేవుని యొక్క పుత్రుడు సూర్యదేవుడు. ఇది వేదంకాలంలో ఉన్నటువంటి విషయం. కశ్యప మహర్షి అదితి దేవతల యొక్క కుమారుడే సూర్యదేవుడు. అందుకే ఉదయాన్నే స్నానం చేయగానే చక్కగా సూర్యదేవుని నమస్కారం తీసుకుంటారు కదా. వారు అనేక మంది మా భగవంతుడు మా దేవుడు అని భావిస్తుంటారు కదా. మనం అసలు నమ్మం. ఆయన దేవుడు కాదు, ఆయన నక్షత్రం అని, స్వయం ప్రకాశ నక్షత్రం అని, దేవుడు చేత సృష్టింపబడవాడని, దేవుడు సూర్యుడు కలిగాక అనగా సూర్యుడు కలిగాడని మనం భావిస్తాం. ఇంతనే నమ్ముతాం దేవుడు అంటే. నమ్మమా? బైబిల్లో చెప్తే నమ్ముతాం. ఆయన దేవుడే కదా. ఒకసారి తీయండి కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. దయచేసి అందరూ చేయాలి. బైబిల్ 84వ అధ్యాయము 11వ వచనము. దేవుడైన యెహోవా ఎవడున్నాడు? దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. దేవుడు ఎవరట? అర్థమవుతుందా? దేవుడైన యెహోవా సూర్యుడును కేడము అంటే సేవియర్, లైక్ అంటే డాలు, రక్షించేది. నువ్వు నా కేడం అంటే నా దేవుడు నా కేడం అంటే రక్షించేవాడు, రక్షణ కవచం, డాలు రక్షించేది. శరీరాన్ని ఆత్మలు అంటే మన జనులుగా రాజులు యుద్ధంలో వాడతాం కదా, మనల్ని మనం రక్షించుకోవడానికి వాడేది కేడం. అందుకే మనం పాడబడుతున్నా నా కేడం అయి ఉన్నాం అంటున్నాం. అంటే నా రక్షణ, సేవియర్. ఇక్కడ ఏమన్నాడండి? దేవుడైన యెహోవా సూర్యుడును కేడము బ్రాకెట్ పెట్టుకుంటే ఏముంటుంది? సూర్యుడునై ఉన్నాడు. కేడం పక్కన పెడితే కేడమై ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే
దేవుడైన యెహోవా సూర్యుడై ఉన్నాడు, అదేవిధంగా నాకు రక్షకుడు కీడమునై ఉన్నాడు. అంటే ఏమర్థం అవుతుంది? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దేవుడు రక్షణ అప్పుడు ముందు మాట దేవుడు సూర్యుడై ఉన్నాడు, అంతే కదా? అంతేనా ఇంక వేరేనా? సైలెంట్ లేదు ఒంటే ఇంటారు కదా, క్లాస్ కదా. దేవుడైన యెహోవా సూర్యుడును అంటే రెండు కేడమునై, దేవుడైన యెహోవా సూర్యుడును తండ్రి అయిన యెహోవా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. అంటే మనకు రక్షణగా, మనకు రక్షకుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇంకా సూర్యుడై ఉన్నాడు. క్లియరా? మరి వాళ్ళు ఎందుకు నమ్మయ్యా? ఎట్లా మీరు గాలి కేసు పెళ్లి ఇచ్చుకున్నా వేరే ప్రొడక్ట్ చేసుకున్నా ఒకటే సూర్యుడు, సేమ్ అదే సూర్యుడు, ఒకటే సూర్యుడు, ఇంకా వేరే సూర్యుడు ఏం లేదు. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది? మరి దావీదు గారు ఆ మాటలు ఎందుకు ఉపయోగిస్తున్నాడు? మహాభక్తుడు దావీదు గారు ఆయన అబద్ధం రాయట్లేదు కదా. ఆయన రాయడానికి ఆయన రాసింది కాదు కదా, దేవుడు రాసాడు కదా. దాన్ని దేవుని చేయరాక చదువుకుంటాం మనం. అదే విషయాన్ని ఇక్కడ దావీదు గారు గుర్తు చేస్తున్నారు. దేవుడైన యెహోవా సూర్యుడై ఉన్నాడు. కేవలం పక్కన పెడితే సూర్యుడై ఉన్నాడు, అంతేనా? చెప్పడంతా నేను తప్పు గ్రామటికల్గా. ఆకాశంకు వెలుగు రాదు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు దావీదు గారు? దావీదు గారు ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఏంటి? దాంట్లో ఉన్న మర్మం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? చెప్పాడు కాకి మనకి ఏం చెప్తుంది? అనేక జ్ఞానం చెప్తుందా? సృష్టిని ఆలోచించడం వల్ల స్థిరపరచబడతాయి. సృష్టిలో భాగమే సూర్యుడు. ఆ కాకి అయినా సూర్యుడైనా, ఆ కాకి అయినా సూర్యుడైనా సృష్టిలో భాగమే. వాటిని ఆలోచిస్తే స్థిరపరచబడుతుంది. దాన్ని ఆలోచిస్తే తెలుస్తుంది నాయన ఏంటో, జ్ఞానం ఏంటో. ఎందుకు ఆ మాట మాట్లాడాడో ఏముంటుంది సూర్యులో? సూర్యుల్లో ఉండేది ఏంటి అంటే మనకు ముఖ్యంగా వెలుతురు వస్తుంది, వేడి, ఇంకేముంటుంది? శక్తి, పవర్, సోలార్ శక్తి, సోలార్ పవర్, కరెంటు. ఎందుకో మాట్లాడాలంటే దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు అన్ని సరిగ్గా సరిపోయేటట్టుగా సూర్యుల్లో ఉన్నాయి. వెలుతురు ఉంది, వేడి ఉంది, నిన్ను దహించే వేడి, నిన్ను కాల్చే వేడి, నిన్ను పూర్తి చేసే వేడి, పవర్, శక్తి, ఇవన్నీ సూర్యులు ఉన్నాయి. లేవా? వెలుతురు మనకు కనిపిస్తుంది. వేడి తెలుసు కదా, కొంచెం తెలుసు ఒక నీడ పంపడం వేడి, ఇంకా తెలుసుకుంటే మాడి మస అయిపోతుంది కదా. వేడి, పవర్, శక్తి. చూడండి ఏంటంటే సూర్యుడి నుండి భూమికి దాదాపు 1500 కోట్ల కిలోమీటర్లు. సూర్యుడి నుండి భూమికి దాదాపుగా 1500 కోట్ల కిలోమీటర్లు కదా. అక్కడ వస్తుంది మనకి ఈ వేడి, ఈ వేడి గాలి, వెలుతురు. అలాంటిది సరిగ్గా సూర్యుడు చూడలేకపోతాను ఎలా పడుతున్నప్పుడు. ఇన్ని కోట్లు, 1500 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడు కూడా కరెక్ట్గా మనం మిద్ద మధ్యలో చూడలేకపోతాం. ఎందుకంటే అంత శక్తి అందులో ఉందండి. ఆ శక్తి మనం చూడలేము, అది చూస్తే బ్రతకలేము, తట్టుకోలేము. చూడండి ఈరోజు చంద్రుడి పైకి పోతున్నారు, అల్లాడి పైకి పోతున్నారు.
సూర్యుని పైకి పోయే ప్రయత్నాలు చేస్తున్నా అంటున్నారు కానీ అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. అవుతుందా? దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటేనే సమ్మర్లో చిన్న చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళు పిట్టల్లా రాలిపోతుంటారు కదా. ఎంత 50 ఎక్కువ, ఇంకా 50 రాలే. మన 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 ఇంతవరకు మన భారతదేశంలో దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ రాలే. ఇప్పుడు 45, 46 48 లాస్ట్ అనుకుంటున్నాను. 48 లాస్ట్. ఎండాకాలం మంచి మేలో మంచి ఏప్రిల్లో వచ్చే ఎండ వేడి ఏంటంటే 45, 50 డిగ్రీలు, 48 వయస్సు. దానికే ముసలివాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ రాలిపోతుంటారు. రోజు కష్టపడి అవుతా ఉండదు ఆ ఎండకు. అందుకే గవర్నమెంట్ ఎండద పడుతుంది, ఎండద సన్ స్ట్రోక్ అంటాం. బయటికి వెళ్ళకండి, వాటర్ బాటిల్ తీసుకోండి, గ్లూకోజ్ బాటిల్ తీసుకోండి, పౌడర్ తీసుకోండి, తాగండి, నిమ్మరసం తాగండి. అలాంటిది దాదాపు ఎంత వేడి చెప్పండి, ఎంత వేడి ఉంటుందో తెలుసా అండి సూర్యుల్లో? 6000 డిగ్రీల సెల్సియస్. సూర్యుడు యొక్క బయట వెళ్తురు, బయట సూర్యుడి యొక్క అంచు ఉంది కదా, అంచు ఉండదా, ఆ అంచులో ఉండే వేడి అంటే 6000 డిగ్రీల సెల్సియస్. సూర్యుడి యొక్క మధ్యలో దాన్ని ఏమంటారు? కోర్ అంటే ఇంగ్లీష్లో కోర్, CORE కోర్. ఎక్కడంటే సూర్యుడి మధ్యలో. అక్కడ దాదాపు ఎంత ఉంటుందంటే 150 లక్షలు వేడి. ఆ కోర్ మన ఇంగ్లీష్లో అంటున్నాను. అక్కడ సూర్యుడి వేడి అంటే 150 లక్షల డిగ్రీల సెల్సియస్ వేడి అందులో ఉండేది. అంటే నువ్వు ఎంత చేసేస్తే కరిగిపోతుంది అంతే. అప్పుడు లావ వస్తే లావ అంటున్నాం మనం. తెలిసే లావ భూమిలో వస్తూ ఉంటుంది వేడిగా. దానికి ఎక్కడికి వస్తుందంటే భూమి లోపల నుంచి వస్తున్నారు వేడి. అప్పుడు పర్వతాలు బదులయ్యి వస్తుంది అంటున్నాడు. భూమి కూడా పైకి వస్తుంది లావ. భూమిలో అర్థం ఏంటంటే అది సూర్యుడిలో ఉండే వేడి చూడండి. ఆ కోర సూర్యుడి మధ్యలో సూర్యుడిలా ఉంటే ఆ సూర్యుడి సెంటర్లో ఉండేది 150 లక్షల వేడి. ఎడ్జ్ చివరిలో ఉండేది మాత్రము 6000 డిగ్రీల సెల్సియస్. ఇది సూర్యుడి గురించి. ఇది సూర్యుడు ఏముంటుందంటే హీలియం ఉంటుంది ఎక్కువ. హీలియము, హైడ్రోజన్ ఉంటుంది ఎక్కువ. హీలియం సూర్యుడు ఎక్కువ, హీలియం ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. ఆ హీలియము కొంచెం 1 కేజీ హీలియం, కొంచెం 1 కేజీ హీలియం తీసుకొచ్చి దాన్ని విద్యుత్ తయారు చేస్తే దాదాపు హైదరాబాద్ అంటే ట్వైస్ సిటీస్ ఏవైతే ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్ అలాంటి సిటీస్లకు దాదాపు ఒక 10 సంవత్సరాలు ఫ్రీ కరెంట్ వచ్చాయి. అదొక జాగ్రత్తగా. హీలియం ఒకటి ఉంటుంది. హీలియం ఒక గ్యాస్ వాయువు. ఆ హీలియం తీసుకొచ్చి దాన్ని విడగొట్టి దాన్ని విద్యుత్గా తయారు చేస్తే హైదరాబాద్ లాంటి సికింద్రాబాద్, హైదరాబాద్ లాంటి ట్వైస్ సిటీస్కి ఒక 10 సంవత్సరాలు ఫ్రీ కరెంట్ 24 hours. ఇప్పుడు శాస్త్రవేత్తలు అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఏంది? ఆ వచ్చే పురుగులు పట్టుకోవాలి. పురుగు పడితే పిడుగు పడుతుంది కదా, పురుగులు వస్తాయి, పిడుగులు వస్తాయి కదా. దాన్ని పట్టుకుంటే దాంట్లో కూడా కొన్ని వేల సెల్సియస్ పవర్ ఉంది, లైట్ కాసు ఉంది, పవర్ విద్యుత్ ఉంది. దాన్ని పట్టుకుంటే అసలు విద్యుత్ కొరతే లేదు. 24 hours నాన్ స్టాప్ ప్రతి ఇంటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూమి మీద మొత్తం అంత పవర్ ఆ వెలుగులో ఉంటుంది. ఆ వచ్చే ఆ మెరుపులో ఉంటుంది. చూడండి, మెరుపు అంటే వెలుతురు, లైట్ అంతే. అంతేగానే రథం నుంచి స్కూలం కూడా పడలేదు. మొదలంటారు కదా, రథం మోసుకుని పైన రథం నుంచి స్కూలం ఊడిపడాలి, సౌండ్ వస్తుంది. ఆ కమ్మి ఇరుసు ఊడిపడుతుంది. ఎందుకు దావీదు గారు ఈ మాటలు మాట్లాడంటే ఆ దేవుల్లో ఉన్న శక్తి, పవర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా సూర్యులో ఉన్నాయి కనుకనే దాని గారి మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా సూర్యుడైనాడు. సూర్యుడిలో మనకి ఏంటంటే నేరుగా వెలుతురు, వేడి, పవర్ ఉన్నాయి. నేనేమో ఒక్కసారి యోహాను సువార్త
12వ అధ్యాయము మన స్వత 36 వచ్చిన చూడండి. 36 మీరు వెలుగు సంబంధులు అన్నట్లు మీకు వెలుగుంటేనే వెలుగునందు విశ్వాసం. మీరు వెలుగు సంబంధులు అంటే ఎవరి సంబంధం? అందరూ కూడా వెలుగు సంబంధం అంటే దేవుని సంబంధం. సూర్యుడిలో ఏ వేడైతే ఉందో ఆ వేడి ఇంతకంటే ముందుగా దేవుడిలోకి దేవుని ఆత్మ ఏ విధంగా అయితే మనలోకి వచ్చిందో దేవునిలో ఉన్న లక్షణాలు కొన్ని సూర్యుడిలోకి వచ్చాయి. సూర్యుడిలో పెట్టాడు దేవుడు ఆ వెలుతురు. అందుకే ఇప్పుడు మీరు వెలుగు సంబంధులు, మీరు దేవుని సంబంధులు. దేవునిలో ఉండే ఆ వెలుతురు మీలో ఉంది. మీరు దేవుని సంబంధులు, మీరు వెలుగు సంబంధులు. దేవునిలో ఉన్నటువంటి వెలుగు మీలో ఉంది. మీరు వెలుగు సంబంధులు. వెలుతురు ఒకటి, వేడి ఒకటి. వెలుతురు పడుతామండి, వెలుతురు లేకుంటే మనిషి తెలుసు, మనిషి తెలుసు అందరికి. మనిషి కింద ఏ చెట్టు కూడా పెరగదు. ఎందుకు పెరగదు? ఫోటోసింథసిస్ జరగదు. ఫోటోసింథసిస్ ఏంటిది? కిరణజన సమయం అంటే జరగదు. కిరణజన సమయం ఏంటిది? ఈయన బళ్ళ పాడలు పెట్టే ఉండదు. ఈయన సారే బళ్ళ పాడలు ఎక్కువ ఆఫీస్ పాడలు ఎక్కువ. నేను లీవ్ పెట్టి పక్క స్కూల్లో సాయంలో పాడలు ఎక్కువ చీర పాడలు. ఈ ఫోటోసింథసిస్ ఏంది? ఈ కిరణజన ఏంది? ఈ కోర్ ఏంది? ఆ పిల్లలు కానీ మౌన్ పిల్లలు అనుకున్నాను సార్. అందరూ పిల్లలు అనుకున్నామేమో. అంటే ప్రతి చెట్టు సూర్యుడు నుంచి ఆ వేడిని తీసుకుంటుంది. సూర్యుడు నుండి ఆ వేడి తీసుకొని అది బ్రతుకుతుంది, మనల్ని బ్రతికిస్తుంది. వేడి ఉన్నప్పుడు బ్రతకదది, వేడి కూడా బ్రతకదది. దానికి వేడి కావాలి. అందుకే ఆ మనిషి కింద వేరే ఏది పడదు. ఎందుకంటే ఆ మనిషికి సరిపోతుంది వేడి. అంతే కింద పడుతుంది కాబట్టి ఏది కూడా పెరిగే దాని కింద అలా ఉంటే చిన్న చిన్న ముఖాలు అలా ఉంటే తప్ప వాడి పెరిగారు. ఎందుకంటే ఆ వెలుతురు అంటే మనిషి బ్రతకాలన్నా కూడా వెలుతురు కావాలి, వేడి కావాలి. తెలుసా మీకు? తెలుసా మనిషి బ్రతకడానికి వేడి అవసరం అండి? అవసరమా? ఒక ఎగ్జాంపుల్ అంతేనా? అంతేనా? దీనిలో వచ్చినా రాకుండా మన బాడీ టెంపరేచర్ ఎంత తెలుసా? 98 డిగ్రీ సెల్సియస్. మన బాడీ ఎప్పుడు కూడా 98 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. లేకుంటే ఏంటి? మనకు ఫీవర్ వస్తుంది అంతే. సకల పోగానే ఎందుకని? నీ టెంపరేచర్ ఎంత ఉంది? ఎంత ఉండాలి? 98 డిగ్రీ సెల్సియస్ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కువ ఉంటే 5 తక్కువ ఉంటే వెలుతురు వేడి ఉండాలి బాడీలో. జాగ్రత్త వినాలి పిల్లలు బయట పంపండి. మన నోట్లో పెట్టి ఎందుకు చేస్తున్నాయంటే తెలుస్తుంది వేడెక్కువ. 98 డిగ్రీస్ సెల్సియస్ ఉందా? యు ఆర్ ఓకే, పర్ఫెక్ట్, యు ఆర్ హెల్దీ పర్సన్. అది తక్కువ ఉందా? లోపల స్టార్ట్ అయింది కాబట్టి దానికి మళ్ళీ మెడిసిన్స్ రాయాలి, పెంచుకోవాలి, దాన్ని పెంచుకోవాలి. ఎక్కువ ఉందా? హై ఫీవర్ వచ్చేసింది, దాన్ని తగ్గించాలి వేడిని. ఎంత వేడి నీకు అవసరం అంత వేడి ఉండాలి, లేకుంటే చస్తాం. మన బాడీలో ఆ వేడి లేకుండా చచ్చిపోతాం అంతే. దాంట్లో ఏమి మార్పు లేదు. దట్స్ ద హ్యూమన్ టెంపరేచర్, మినిమం టెంపరేచర్. కామన్గా ప్రతి మనిషికి ఉండవలసినటువంటి టెంపరేచర్. అది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. బీపీ ఎప్పుడు తక్కువే, బీపీ తక్కువ పరిస్థితి బాగుంటుంది. ఎక్కువ కష్టమే, తక్కువ కష్టమే బీపీ, అంతే కదా. ఎక్కువ ఉంటే హై బీపీ, తక్కువ ఉంటే లో బీపీ. ఇక్కడ కూడా 98 డిగ్రీ సెల్సియస్ మన బాడీలో హీట్ వేడి ఉండకుంటే మనం సిక్ అయ్యామని అర్థం. ఏం కాదు అంటే 2 3 రోజులు 4 రోజులు 10 రోజులు చనిపోతాం అంతే. ఇక వెంటనే డాక్టర్ దగ్గర వెళ్తాం, లక్షలు బాగా తీసుకుంటాం.
అంటే ప్రతి మనిషిలో దేవుని లక్షణము, ఆ వేడి సూర్యులో ఉన్న వేడి అయితే ఉందో అది ప్రతి మనిషిలో కూడా దేవుడు పెట్టాడు. ఆ వేడి లేకుంటే చనిపోతావు బిడ్డ. 90 degrees ఖచ్చితంగా నీకు ఉండాలి. 90 degrees సెల్సియస్ నీ బాడీలో ఉండాలి టెంపరేచర్, మినిమం టెంపరేచర్. అది లేకుంటే చస్తాం మనము. అందుకోసమే దేవుడు 98 degrees సెల్సియస్ నీలో పెట్టాడు. అంచులో పోరని వెంటనే థర్మామీటర్ పెట్టి చూస్తాడు. అక్కడ నోట్లో పెట్టారు అంటే కదా, లేకుండా కష్టం. వెలుగు ఉన్నాయి, మన దేవుడిలో ఉన్నటువంటి ఆ వెలుగు మనలో ఉంది. మనమైనా వేడి టెంపరేచర్, దేవుడిలో ఉన్నటువంటి ఆ వేడి మనలో ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయినటువంటి, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుని వేడికి మొక్కలు ఎండిపోతాయంటే అర్థమైంది. ఎండిపోతే అర్థమైంది తెలుగులో చస్తునే అర్థం. ఎండాకాలం అన్ని చెట్లన్నీ ఎక్కడ చూసినా ఎండిపోతాయి. ఎందుకు ఎండిపోతావు? ఆ ఎండకు తట్టుకోలేక. ఎండాకాలం ఎక్కడ చూసినా అర్థం ఎడాలా కనబడుతుంది. ఇప్పుడు ఎట్లా లేదు, ఎక్కడ పచ్చగా ఉంటుంది, భూమి కనబడుతుంది. కానీ ఎండగా ఇక్కడ చూస్తే అక్కడ గాలి కనబడుతుంది, దుమ్మే కనబడుతుంది. ఎందుకు? చెట్లన్నీ ఎండిపోయి దుమ్ము లేస్తూ ఉంటుంది. అంటే నిన్ను చంపేసే, ఆ చెట్లను చంపేసే లక్షణము వేడిలో ఉంది. దేవుడు కూడా చెప్తున్నాడు, దేవుడు ఏముందంటే మనుషులను చంపేసే లక్షణము. మనుషులే కాదు, చెట్లు కూడా. 3 సంవత్సరాలు వెతుకుతున్నాను, అందరం చెట్లు కాయలు దొరికినాయా? మరి ఏం చేసాడు? వద్దు, నువ్వు వేస్ట్, నువ్వు పని చేయవుగా, నువ్వు కాయదు, నువ్వు చెప్పిస్తున్నాను. ఎందుకు ఊరితో పాటు ఏనుతో పాటుగా ఎండిపోయింది. ఆ మాటలో ఉన్నటువంటి ఆ పవర్, ఆ వీడి, ఆ శక్తి. అందుకే దేవుడు ఏమని పిలుస్తాడు చదవండి. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వేడికి మాడి వేరు లేనందున అవన్నీ చనిపోయాడు. దేవుడు కూడా మళ్ళా మాటిస్తాడు. మనమందరం ఆ వేడి కోసమే ఎదురు చూస్తున్నాము. 2వ రాకలో ఆ వేడి రాబోతుంది. ఆ వేడిలో అందరం మళ్ళా మాడిపోతాం, ఎండిపోతాం, చనిపోతాం. దేవుడిలో ఉన్నటువంటి ఆ వేడి సూర్యుడు పెట్టాడు, బ్రతికించడానికి, చంపడానికి కూడా. సూర్యుడు లేకుంటే ఏ మొక్క కూడా బ్రతకదు. మరి మనుషులు బ్రతుకుతారా? మనుషులు కూడా బ్రతకరు. సూర్యుడు లేకుంటే ఏ మొక్క, ఏ చెట్టు బ్రతకదు, మనుషులు కూడా బ్రతకరు. బ్రతుకుతారండి? ఆ సూర్యుడు చూస్తే మరి ఆ వెలుతురే కదా, ఆ వేడే కదా మన మనిషికి కావాల్సింది. మనిషికి తీసుకుంటున్నాడు. ఆ వేడి లేకుండా బ్రతకడు. దేవుళ్ళో ఉన్న లక్షణాలు, వెలుతురు కానీ వేడి కానీ, వెలుతురు వేడి, ఆ రెండు కూడా మనకు సూర్యులో ఉన్నాయి. దేవుడు పెట్టాడు. అవి దేవుడి లక్షణాలు. దేవుడు వెలుగైనాడు. వెలుగు అందరూ వెలుగు సముద్రం అందరూ దేవుడి సముద్రం. అంటే దేవుడిలో వెలుగు ఉంది, వెలుతురు ఉంది. ఆ వెలుతురు సూర్యులో వచ్చింది. ఆ వెలుతురు సూర్యులో పెట్టాడు దేవుడు. వేడి ఉంది, ఆ వేడి దేవుడిలో ఉన్నది. ఆ వేడి సూర్యులో పెట్టాడు. అందుకే ఆ వేడికి వేరు లేనందున మాడిపోతున్నాయి, చనిపోతున్నాయి. ఆ వేడికి చెట్లన్నీ మాడిపోతాయి, చనిపోతాయి కదా. మాట యాకోబు 1వ అధ్యాయం 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అదే ఉంటుంది చూడండి. దేవుడు కీడు విషయమై
11. సూర్యుడు ఉదయించి దహించి వడగాలి కొట్టి గడ్డిని మార్చి వేయగా. సూర్యుడు దహిస్తున్నాడు. దహించు అగ్ని అంటే మనం దేవుని విషయంలో కూడా ఆయన దహించు అగ్ని. సూర్యుడు దహించు అగ్ని నేను దహించేస్తాడు. దేవుడి కోసం బ్రతకపోతే మనం దహించేస్తాడు. దేవుడే రావాల్సిన అవసరం లేదు. సూర్యుడు చాలు నుండి మసి చేయడానికి, మనల్ని మసి చేయడానికి, మాడిపై చేయడానికి సూర్యుడు చాలు. ప్రతిదానికి దేవుడు రావాల్సిన అవసరం లేదు. దేవుడే చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని లక్షణమే సూర్యుడిలో పెట్టాడు దేవుడు. అందుకే దావీదు అలా మాట్లాడాడు, దేవుడైన యెహోవా ఏమన్నాడు? సూర్యుడును కేడమునై ఉన్నాడు. దేవుని లక్షణాలైనటువంటి క్యారెక్టర్స్ అయినటువంటి ఆ వెలుతురు, ఆ వేడి సూర్యుడు పెట్టడానికి ఆ పోలిక పోల్చాడు. అంతే. దేవుడు సూర్యుడా, సూర్యుడు దేవుడా? ఎవరు? దేవుడే సూర్యుడుగా మారాడా, లేదా సూర్యుడే దేవుడిగా వచ్చాడా, దేవుడిగా ఉన్నాడా? దేవుడు సూర్యుడు కాదు, సూర్యుడు దేవుడు కాదు. కానీ దేవుని లక్షణాలు సూర్యుడు పెట్టాడు. ఉదాహరణ పోలిక చేసి చెప్తున్నాడు అంతే. అదృశ్యుడైన, అంతేగాని దేవుడు సూర్యుడు కాదు. మన దృష్టిలో సూర్య భగవానుడు లేడు. మరి ఎందుకు ఆ మాట దావీదు మాట్లాడుతున్నారు అంటే దేవుని లక్షణాలు సూర్యులో పెట్టాడు, సూర్యులోకి వచ్చాయి. కాబట్టి పోలికతో దావీదు అలా మాట్లాడుతున్నారు అంతే. ఎందుకంటే దేవుడు ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ సూర్యులోకి వచ్చాయి. అందుకొరకే ఆ మాట మాట్లాడుతున్నాడు. అంతేకాని దేవుడు సూర్యుడు కాదు అంటే సూర్యుడు కూడా దేవుడు అలాగే దేవుడు కాదు. ఎవరికి వారే వేరు వేరు వాళ్ళు. కానీ దేవుడి లక్షణాలు సూర్యులో ఉన్నాయి. వెలుతురు, వేడి, శక్తి. చూడండి ఒకసారి ఒక మాట ఇదే జకర్యా చూడండి. జకర్యా 3:17. అసలు 17 కదా, ఆ 10 చదవండి, ఆ 7వ వచనం చదవండి. చెప్పండి సార్ చెప్పండి. జకర్యా అంటే చెప్పండి. 3:17. ఆయన శక్తిమంతుడు, మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. దేవుడైన యెహోవా శక్తిమంతుడు, నేను రక్షించును. దేవుడు శక్తి, ఆ శక్తి పవర్, శక్తిలో పవర్. సూర్యులో ఏదైతే వెలుతురు, వేడి, పవర్, శక్తి 1,50,00,000 డిగ్రీల సెల్సియస్ ఇన్ ద కోర్ ఆఫ్ సన్. సూర్యుడి మధ్యలో ఉన్నటువంటి ఆ కోర్లో ఉన్నటువంటి వేడి 1,50,00,000 సూర్యుడి యొక్క అంచు చివరికి ఆ అంచులో ఉన్నది 6,000 డిగ్రీల సెల్సియస్. ఆ 6,000 డిగ్రీల సెల్సియస్ వస్తూ 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 భూమికి వచ్చేసరికి 48, 46 అంతకన్నా దాటట్లేదు. అదే 6,000 స్వయంగా భూమి పడితే పడుతుంది. ఎప్పుడో చీమ ఆ ఎర్రజీవం తెచ్చుకుని ఆ బడలే పోయాడు. పోషణ అక్కడే వాళ్ళకి తెలుసా? మేలో ఎప్పుడో అన్నయ్య బట్టి ఆ చీమ తీసుకొచ్చి దుర్పడ పోషణ అంటే మారిపోతాయి. ఆ జీవికి ఆ 45, 46, 40 ఎక్కువ. మనకు ఆ 48 చాలా ఎక్కువ. 6,000 డిగ్రీల సెల్సియస్ అంటే అసలు డైరెక్ట్గా ఆ సూర్యుడు చివరిలో ఇంకా లోపల అవసరం, ఆ చివరి ఎండింగ్లో ఉంటుంది, ఎడ్జ్లో ఉంటుంది సూర్యుడు యొక్క చివరిలో ఇట్లా. అదే 6,000 డిగ్రీ. అది స్వయంగా భూమి వాటి దొరుకుతామని
అప్పుడప్పుడు ఆ ఓజోన్ కొరకు చిల్లబడే బాబు అందుకే ఇంత వేడొస్తున్నారు. ఆ 50-48కే ఎందుకు వస్తుందంటే ఆ ఓజోన్కు లేయర్కు చిల్లుబడతాడ, అందరూ పడుతున్నాయట, అందుకే డైరెక్ట్ వస్తుందట. అది ఆపుతుంది, లేకపోతే మన ప్రాణాలు ఉండవు. ఆ లేయర్ ఒకటి ఆపుతుంది ఆ వేడిని. ఇక్కడ కూడా కొన్ని చిల్లులు పడితేనే అంత వేడొస్తుంది. అది లేకున్నా లేదా ఆడవి లేకపోతే మీకంటే పవర్. మీ దేవుని యెహోవా శక్తివంతుడు. శక్తి సూర్యుడిలో ఉన్న ఏదైతే శక్తి ఉందో, పవర్ ఉందో, సోలార్ పవర్ అంటే మనం ఆ శక్తి దేవుడిలో ఉంది. సూర్యులో వచ్చింది. మరి అందుకే అయిపోయింది ఆకలిస్తుంది. చూడండి ఇంకా మాట్లాడండి. ఇది 54:12 అయిపోయింది. ఊహించేస్తాను యాకోబు 4:12 ఒక్కడే చూడండి, దేవుడే రక్షించుటకు నాశనం చేయడానికి శక్తివంతుడైనాడు. సూర్యుడు కూడా మనం బతకడానికి కారణం, సూర్యుడు నశించడానికి కారణం కూడా సూర్యుడు అవుతున్నాడా? మనం బ్రతకాలంటే సూర్యుడు ఎందుకు కావాలి? వేడి కావాలి. మనం చనిపోవడానికి కూడా అది కారణం అవుతుంది. ఎండాకాలంలో ఎండలో చాలా చెప్పలేదు, ముసలి వాళ్ళు పిల్లలు చనిపోతారంటే వేడి ఎక్కువైంది. మన బాడీలో 98 తగ్గుతుంది అంటే కొంచెం తగ్గుతుంది అంటే చనిపోతాం. సూర్యులో ఉండే లక్షణాలే అంతకంటే ముందు దేవుడు అంతే అంటాడు. ఆయన రక్షకుడు, ఇంకేమంటాడు? శిక్షకుడు. నిన్ను రక్షించేవాడు ఆయనే, నిన్ను శిక్షించేవాడు ఆయనే, నశింపజేయవాడు ఆయనే, శక్తివంతుడు. అంటే ఎందుకు దావీదు గారు ఆ మాట మాట్లాడారంటే దేవుడిలో ఉన్న లక్షణాలన్నీ కూడా ముఖ్యంగా 3 లక్షణాలు: వెలుతురు, వేడి, శక్తి, పవర్. రక్షించువాడు, శిక్షించువాడు, శక్తివంతుడు. దేవుల్లో ఉన్నాయి లక్షణాలు. అంతకంటే ముందు దేవుల్లో ఉన్నాయి. ఆ లక్షణాలు ఉన్నాయి కనుకనే దేవుడిని ఆ విధంగా పోలుస్తున్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు. దేవుడు సూర్యుడు. అందుకే సూర్యుడు చూసుకుని నేర్చుకోవాలి. సూర్యుడు చూస్తే భయం వేయాలి. భయం వేస్తుంది మనకు, భయం వేస్తుంది కనుకనే ఆ భయంతో ఎండాకాలం యుద్ధం రాకుండా చక్కగా ఫ్రిడ్జ్ వేసుకొని ఏసీ వేసుకొని టీవీ పెట్టుకొని మంచిగా నోట్లో ఉంటాం. లేదంటే మాడిపోతాం. మనం చూస్తున్నాం, కళ్ళు చూస్తున్నాం. దేవుల్లో ఉన్న ఆ వెలుతురు, ఆ వేడి, ఆ శక్తి తండ్రిలో ఉన్నాయి. తండ్రిలో నుండి సూర్యులోకి వచ్చాయి. అందుకే దావీదు గారు పోలుస్తున్నాడు, మన తండ్రి అయిన దేవుడు సూర్యుడైనాడు. ఎందుకు సూర్యుడు అంటే ఆ లక్షణాలు అయితేనే అది దేవుల్లో ఉన్నాయి. ఆ లక్షణాలు దేవుల్లో ఉన్నాయి కనుక ఇలా కంపేర్ చేస్తున్నాడు. అంతే. కంపేర్ టు డిగ్రీ అంట ఇంగ్లీష్లో. కంపేర్ టు డిగ్రీ. కాబట్టి ఆ పోలిక అంతే. ఆ పోలిక అందుకోసం, అంతేగాని దేవుడు సూర్యుడు కాదు. మనం సూర్య నమస్కారం అంటే సూర్య నమ్ముకోవాల్సిన అవసరం లేదు. సూర్యుడు సరే, సూర్య నమస్కారం చేయడం వేరు. నమస్కారం అంటే ఆసనాలు ఉంటాయి, కొన్ని ఆసనాలు అవి మన హెల్త్ కోసం ఆసనాలు చేయడం వేరు. కానీ మొక్కడం తప్పు. ఆయన కశ్యప మహర్షి అతిథి దేవుల కుమారుడే కాదు. బైబిల్ ప్రకారం. ఎందుకంటే దేవుడు కలుగు పెద్ద జ్యోతిని ఇచ్చిన చెప్పాడు. అవి కలిగజేస్తే వచ్చాయి. దేవుడి మాట ద్వారా కలిగజేస్తే వచ్చాయి అవి. అంతేగాని వచ్చాడు సూర్యుడైనా చంద్రుడైనా, అంతేగాని ఎవరు కలలేరు. ఎందుకు మాట మాట్లాడారు దావీదు గారు చెప్పిన అంటే దేవుల్లో ఉన్నటువంటి ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆ వేడి, వెలుతురు, శక్తి, పవర్ సూర్యులో ఉండే కనుక ఆ మాట మాట్లాడింది. పోల్చుకే చెప్పాడు. అంతే, పోల్చు చెప్పాడు.
దాని యొక్క అర్థం అది. అంతేగాని వేరే వాళ్ళకి వాటిని చూసినావా మీ దేవుడు కూడా సూర్యుడే అంటే డైరెక్ట్గా సూర్యదేవుడు ఉన్నట్టే కదా, ఆయన కదా సూర్యదేవుడు అని అంటే దాన్ని పోవాల్సిన అవసరం లేదు. చూస్తారు, చాలా చూస్తారు. చూడండి ఇక్కడ ఉంది కదా, కీర్తన గ్రంథం ఉంది కదా, 84:11 ఉంది కదా, మీ దేవుడు యెహోవా సూర్యుడు అయి ఉన్నట్టు కదా. అంటే మీ దేవుడు కూడా సూర్యుడే, ఆయన సూర్య భగవానుడు అంటే అది పోలిక మాత్రమే. అది పోలిక మాత్రం, కంపారిటివ్లీ అది పోలుస్తున్నాడు. అమ్మాయి అందంగా చందమామలాగా ఉంది అంటారు. అంటే ఆ చందమామలాగా అంటే రాదు అది అందం, పోలిక. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అర్థం అది మనం చేసుకుంటూ ఈ మాట దుఃఖం ముగిస్తూ మరి అవకాశం చెప్పేందుకు చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చెల్లిస్తూ లేచిన అయితే విశేషం చివరి ప్రార్థన చేసేసుకొని భోజనం కూడా